నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబరాన్నంటిన హోలీ సంబురాలు. డీజే పాటలకు స్టెప్పులేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ధర్మపురంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారికి వేద పండితుల విశేష సేవలు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలి. పలు నిర్మాణాలు తొలగించిన కమిషనర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణాలు, గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. సహజ సిద్ధమైన రంగులతో వేడుకలు జరుపుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 29వ వార్డు కౌన్సిలర్ రావికంటి రాజు ఆధ్వర్యంలో మార్వాడీలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా అమ్మవారిని తయారు చేసి చీర సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదిలోపు చిన్నారులను అమ్మవారి చుట్టూ తిప్పి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. మండలంలోని ఉపాధి హామీ కూలీలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉపాధి హామీ పనిలో భాగంగా ఇక్కడికి కూలీలందరము హోలీ సందర్భంగా అందరం సంతోషంగా హోలీ జరుపుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే సందర్భంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కూడా అందరం హోలీ సందర్భంగా కలర్లు రుద్దుకొని సంతోషంగా హ్యాపీగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లానే జరుపుకోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి ఇయర్ ఇట్లనే పండుగను హోలీ సంబరంగా కలర్ల లాగా అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇల్లంతకుంట ప్రజలను కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఆర్య వైశ్య భవన్లో మహిళలు పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, ప్రకాష్ రావు, గాజుల రాజమల్లు, వరప్రసాద్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు సహజమైన రంగులతో హోలీ ఆడారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పార్టీలకు మతాలకు అతీతంగా ప్రజలు ప్రజాప్రతినిధులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కాలనీలో రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సహజమైన రంగులతో హోలీ జరుపుకోవాలని పలువురు సూచించారు. హోలీ జరుపుకుంటున్నాం అనేటువంటి ఆలోచనలో ఈ హిస్టరీ కూడా రాబోయే కాలంలో ఇదొక పాఠ్యాంశంగా ఈ సనాతన ధర్మాన్ని మనం పాఠ్యాంశాలలో పెట్టడానికి ఒక ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. నూతన విద్యా విధానంలో మరి ఈ హోలీ సంబరాన్ని ఎందుకు జరుపుకోవాలి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అని విద్యా విధానంలో పొందుపరిచే అంశాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క గోదావరిలో నా యొక్క పుట్టినటువంటి గ్రామము నేను ఇవాళ ఈ చౌరస్తాలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం రామగుండం నియోజకవర్గ ప్రజలు కాకుండా యావత్ భారతదేశం ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అందరూ హిందూ బంధువులందరూ హోలీ వేడుకలను ఉత్సాహవంతంగా ఉల్లాసభరితంగా అందరూ జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తరఫున అందరికీ పిలుస్తున్నాం. ఆధ్యాత్మ సంస్కృతి పోకుండా దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తుంది. అలాగే ఈ వేడుకలను అందరూ అష్టైశ్వర్యాలతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయరమణారావు నివాసంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యే సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలందరి జీవితాలు రంగులమయం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు, గాజుల రాజమల్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో హోలీ వేడుకలు జరిగాయి. మండల కేంద్రంలోని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు, యువకులు రంగులు చల్లుకున్నారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు ముస్తాబాద్ మండలంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో హోలీని ప్రజలందరూ ఘనంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క ఐక్యతకు నిదర్శనం ఈ హోలీ. ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ పండుగ ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజలందరూ మరియు అన్ని పార్టీల అందరం కలిసికట్టుగా ఈరోజు హోలీ పండుగ చేసుకోవడం జరిగింది. మరి ఈ హోలీ పండుగ సంతోషంగా ఎలా జరుపుకుంటున్నామో ఇక ముందు కూడా అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి అందరికి కూడా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే మన భారతదేశం పండుగలకు ప్రతీక, మన హిందూ ధర్మం అనేది పండుగలకు ప్రతీక. కాబట్టి హోలీ పండుగ అనేది ఇది మనకు పురాతన కాలం నుంచి మనకు హోలీ అంటే అందరూ సుఖ సంతోషంతో పాడి పంటలతో పంటలు కూడా వచ్చే టైంకి హోలీ పండుగ ఉంటుంది. కాబట్టి మన ముస్తాబాద్ మండల ప్రజలకు, పట్టణ ప్రజలకు, మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పలు గ్రామాలలో యువకులు, మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు, మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉదయం నుండి ప్రజా ప్రతినిధులు, యువకులు, అధికారులు కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడంతో పాటు పలు కాలనీల్లో డీజే పాటలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో కామదహనం, హోలీ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రాగి కవిత, జిల్లా సభ్యురాలు గౌరిశెట్టి రాణి, గూడ పద్మ, హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి జంగ విజయ, పిఆర్ఓ లావణ్య పాల్గొన్నారు. హోలీ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము హోలీ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. ఇప్పుడు గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో చేసుకునే కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇంకో నెల రోజులైతే 4 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగకు కూడా మేము ముందస్తు సంబరాలు చేసుకొని చాలా అంగరంగ వైభవంగా అందరం కలిసిమెలిసి ఉండి ఆనందాలతో ఉత్సాహంగా పాల్గొంటాము. ఈ కారణం ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టుకోవడానికి మాకు వెన్నంటే 24 గంటలు 365 రోజులు ఎప్పుడూ మా వెన్నంటే ఉండు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని గూడెం, ఆకునూరు, గన్పూరు, గొడిశాల్, రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి గ్రామాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో హోలీ వేడుకలు జరిగాయి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. రంగుల కళ ఎట్లా అయితే ఆడుకుంటున్నామో వాళ్ళు కూడా జీవితాల్లో మంచి పంటలు పండి మంచిగా ఉండాలని ఈ హోలీ సందర్భంగా ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు పట్టణ ప్రజలందరికీ, వ్యాపారులకు కానీ హోలీ సందర్భంగా హోలీ శుభాకాంక్షలతోటి ఎల్లప్పుడూ ప్రజలందరూ సంతోషంగా పండుగలని మరి మంచిగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలతోటి ఈ వాకర్స్ అసోసియేషన్ జమ్మికుంట హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని రామగుండం సిపి ఎం శ్రీనివాసులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిపితో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొని సందడి చేశారు. డీజే పాటలకు స్టెప్పులేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిపి శ్రీనివాసులతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పాటలకు అధికారులు, సిబ్బంది స్టెప్పులేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హోలీ పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు సిపి శుభాకాంక్షలు తెలిపారు.
లైఫ్ని కలర్ఫుల్గా చేసుకోవడానికి ఈ యొక్క అన్నీ మర్చిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం, కొత్త ప్రయత్నం, కొత్త డిటర్మినేషన్తో ముందుకెళ్లాల్సింది అని మనకు ఈ ఫెస్టివల్ ద్వారా తెలియజేస్తుంటారు. దాంట్లో భాగంగానే చిన్న పెద్ద అని ఏంది లేకుండా అందరూ కలిసి ప్రశాంతంగా హ్యాపీగా ఈ హోలీ పండుగ జరుపుకోవాలి. ఇక్కడి నుంచి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా చట్టపరిధిలో అందరూ ఈ సమాజంలో పురోగతి సాధించాలని కోరుతూ మీకు అందరికీ అన్నీ మంచివి జరగాలని, మేలు జరగాలని కోరుతూ మళ్ళీ ఒకసారి పోలీస్ తరఫు నుంచి మా ఆఫీసర్స్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. పట్టణంలో ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోయారు. ఎస్పీ నివాసంలో జరిగిన సంబరాల్లో పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ సందడి చేశారు. డప్పు చప్పుళ్ల మధ్యన పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యోగా నరసింహుని తెప్పోత్సవం, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి బ్రహ్మ వరకు పుష్కరిణి వరకు ఊరేగించారు. బ్రహ్మ పుష్కరిణిలో హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పల్లకిలో స్వామివారిని ఆశీలను గావించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం లోపల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఎండోమెంట్ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ధర్మపురి లక్ష్మణస్వామి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎవరికి ఇబ్బంది కలగకుండా మొదటిసారి జిల్లాకున్న అధికారులందరూ కూడా వారి డ్యూటీలు అలాట్ చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరి ఎలక్షన్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా మరి శాసనసభ్యుడుగా విప్పుగా ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా సాంప్రదాయబద్ధంగా మేము అధికారులకు సమయానుకూలంగా ఎక్కడ కూడా వేద పండితులు ఇచ్చే సమయానుకూలంగా పూజలు జరగాలి. ఏ ఒక్కరి గురించి పూజలు ఆలస్యం చేయకూడదు. ఈరోజు పుష్కరం ఉన్నటువంటి ఏదైతే డోలోత్సవంలో శాసనసభ్యులు విప్పు ఉన్నది మీరు రావాలంటే కూడా అడిగాను అయ్యగారులను. సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పద్ధతి ద్వారా ఉండాలి తప్ప దేవుడు వెళ్ళే డోలోత్సవంలో నేను కూర్చోనని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా రైస్ మిల్లర్స్ కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలం కూడా పెద్ద ఎత్తున ఈ ధర్మపురి లక్ష్మణస్వామి క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి తమ ఇష్ట దైవమైన రాజన్నను దర్శించుకున్నారు. అంతకు ముందు కోడి మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి కుంకుమ పూజ, స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ కళ్యాణ కట్టలో తల్లిలాలు సమర్పించారు. కాగా అనుబంధమైన బద్దిపోచం ఆలయంలోనూ రద్దీ కొనసాగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓల్డ్ అశోక్ గాంధీ చౌక్ ప్రాంతంలో పలు నిర్మాణాలు రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ కాంగ్రెస్ లీడర్ గట్ల రమేష్ మాట్లాడారు. చిరు వ్యాపారులకు పక్కా నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని, పుకార్లను నమ్మొద్దని సూచించారు.
వ్యాపారస్తుల శాశ్వత నిర్మాణాల కోసం కొందరు దళారులు పైరవీలకు పాల్పడుతున్నారని వారినెవరూ నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రోడ్డు విస్తరణలో క్వార్టర్లు కోల్పోయిన సింగరేణి కార్మికులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్లను రోడ్డుకు ఆక్రమించున్నటువంటి ఎంక్రోచ్మెంట్లను తొలగించే కార్యక్రమం అనేది ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మన రాజీవ్ రహదారి వెంబడి రామగుండం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడెక్కడైతే సర్వీస్ రోడ్లో ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే మేడిపల్లి సెంటరు, అలాగే ఈ బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి బోర్డులు, తర్వాత బీపవర్ దగ్గర ఉన్నటువంటి బోర్డ్స్, అట్లాంటి షెడ్లు కూడా నిర్మాణాలు తొలగించడం జరిగింది. దాంతోపాటు లక్ష్మీనగర్ ఏరియాలో కూడా ఎవరైతే రోడ్డు ఆక్రమించి రోడ్డు స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలు కూడా రోజువారీగా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలగించడం జరుగుతుంది. జనాలకు ఉపయోగపడే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో ఈరోజు ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కానీ, స్థానిక మేయర్ కానీ, మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, వ్యాపారస్తులందరూ కూడా అండగా నిలిచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. చిన్న ఒక వారం కావచ్చు, నెల కావచ్చు, చిన్న ఏమైనా ఇబ్బందులు అయితే కావచ్చు, కానీ శాశ్వతంగా జీవితకాలం ఈ ప్రాంతానికి ఒక మహత్తర అభివృద్ధిని చూపించే దిశగా ఈరోజు మార్పు మొదలైంది. దయచేసి అందరూ కూడా ఈ మార్పుకు సింగరేణి కార్మికులకు అండగా టీబీజీకే ఉందన్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మిరియాల రాజిరెడ్డి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా తాను ఎన్నికైనట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు యూనియన్ నాయకులు సభ్యత్వానికి చేసిన రాజీనామాలు జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించినట్టు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి యూనియన్ ను పునర్నిర్మిస్తామన్నారు. నామమాత్రంగా పోటీ చేసినటువంటి మనుగూరులో గెలవకపోవడం అయితేంది, అయినప్పటికీ 4th ప్లేస్ వచ్చినప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే, ఎన్నికల తర్వాత చూసినటువంటి పరిణామాలు చూసినట్లయితే, ఈరోజు గెలిచినటువంటి సంఘాలు కానీ, అంటే ప్రాతినిధ్య సంఘం కానీ, గుర్తింపు సంఘాలు కానీ కార్మికులకు ఏమి చేయలేకపోతున్నాయి, అందుబాటులో ఉండలేకపోతున్నాయి, వినే సమస్య లేదు అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసినటువంటి పనులను కంపేర్ చేసుకుంటున్నటువంటిది కార్మిక వర్గం. గతంలో ఉన్నటువంటి నాయకత్వం అయితేంది, గతంలో ఉన్నటువంటి సంఘం అయితేంది, ఏ విధంగా కార్మికులకు అందుబాటులో ఉన్నది, సమస్యలను ఏ విధంగా విన్నారు, ఏ విధంగా పరిష్కారం చేసిండ్రు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పర్యటించారు. రుద్రంగి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూము జలపతి మాతృమూర్తి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మానాల గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అయ్యప్ప స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోజువారీగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరా నక్షత్రం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం కావడంతో శ్రీ విద్యాశంకర భారతీ తీర్థస్వామి ఆధ్వర్యంలో మంగళ గోపూజ, స్వామివారికి మంగళ స్నానం, నిత్య పూజ, ఆదివాస వాహనం, దయాది వాహనం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మారుతీనగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. విద్యాశంకర భారతీ తీర్థస్వామి వారి చేతుల మీదుగా 108 రకాల పూజా ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి, బ్రహ్మకలశ ఉద్వాసన, అభిజిత్ లగ్న ముహూర్తాన శిఖరములకు మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశంకర భారతీ తీర్థస్వామి అయ్యప్ప స్వామి దీక్ష యొక్క విశిష్టత, సకల దేవతల పట్ల ఉండాల్సిన నియమ నిష్టలను వివరించారు. 3 రోజుల పాటు అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన ద్వితీయ పుష్కర మహోత్సవాలకు పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సిరిమల్లె జయేందర్తో పాటు గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, నవీన శర్మ ఆధ్వర్యంలో సీతారామచంద్ర ఉత్సవ మూర్తులను వివిధ రకాల రంగులతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణాచారి కళాబృందం ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కందుల సుధాకర్, సిబ్బంది రాజయ్య, మోహన్, మల్లారెడ్డి, రమేష్, ప్రవీణ్, రాజేందర్తో పాటు భక్తులు పాల్గొన్నారు. వితరణ చేయడం జరుగుతుంది. ఈ వసంతోత్సవ కార్యక్రమంలో ముందు భాగంగా డోలోత్సవం అంటారు, వసంతోత్సవము, ఆ తర్వాత హోళికోత్సవం. కాబట్టి ఈ కార్యక్రమము స్వామివారు గ్రామ దేవాలయం నుండి మూలస్వామి ఆలయములకు వేంచేపు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అద్దాల మంటపంలో శ్రీ స్వామివారికి విశ్వక్సేన ఆరాధన పుణ్యవాచనము. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రామకృష్ణాపూర్ పల్లెల్లో పౌర్ణమి సందర్భంగా శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించారు. గంగపుత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలకు తరలివచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు. గంగపుత్రులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తన సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్ష అందేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆయుర్వేద అశుతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు పడేలా చేసి రైతు వర్గం పంటలు బ్రహ్మాండంగా పండి ముందుకు సాగే విధంగా ఆశీర్వాదాలు చెప్పిన సందర్భంగా లక్ష్మీస్వామిని వేడుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గంగపుత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు చేస్తా ఉన్నా. యువతి వివాహానికి స్వర్ణకార సంఘం ప్రతినిధులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఇటీవలి వివాహం నిశ్చయమైంది. వారిది పేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వధువుకు పుస్తే మెట్టలు అందజేశారు. సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుకూరి ప్రకాష్ రావు, విజయగిరి శ్రీనివాస్, గడ్డం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సదరు కుటుంబానికి 75 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ రామోజు రాజు, కోశాధికారి కనపర్తి భాస్కరాచారి, ఓదెల మండల అధ్యక్షులు విలోజు రవీంద్రాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. అనాదిగా ఈ గ్రామాలలో కులవృత్తిని చేసుకునే స్వర్ణకారులకు పనులు తక్కువ అవుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కస్టమర్స్ పోతున్న తరుణంలో వృత్తులు గ్రామాలలో కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల నుంచి స్వర్ణకార వృత్తిలో కొనసాగే ఓదెల మండల స్వర్ణకార సంఘానికి చెందిన పేరు శంకరాచారి గారి 3 కూతుర్లు ఉండగా వారి రెండో బిడ్డ కూతురు వెలిసోజు మౌనిక. ఇవి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.